వచ్చి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. మరి ఆయన దశ దిశ నిర్దేశించడం జరుగుతుంది. మనమందరూ కూడా ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనమందరూ కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జగనన్నని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రేపు జరగబోయే మహాసంగ్రామానికి జగనన్నతో పాటు నేను సిద్ధం. మీరందరూ సిద్ధమా? 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 నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఆ తర్వాత మంత్రివర్యులు ఉషా శ్రీచరణ్ గారిని మాట్లాడవలసిందిగా మనవి. వెల్కమ్ మ్యామ్. సభకు నమస్కారం. రాయలసీమ నలుమూల నుంచి విచ్చేసిన సిద్ధం కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, జగనన్న సైనికులందరికీ కూడా, అనంతపురం తరపున ప్రజలందరి తరపున కూడా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఎన్నికల్లో చాలా మంది ప్రభంజనం సృష్టి చేస్తారు. అయితే ప్రభంజనం అనేది ఎన్నికల బడిలో దిగితే ఎలా ఉంటుంది అంటే అనంతపురంలో జరుగుతున్న సిద్ధం సభలాగా ఉంటుంది అని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. భీమిలిలో జరిగిన సిద్ధం కార్యక్రమాన్ని చూసి టీడీపీ వాళ్ళు భయపడ్డారు. దెందలూరు సిద్ధం సభను చూసి టీడీపీ వాళ్ళ గుండెల్లో దడ పుట్టింది. అనంతపురంలో జరుగుతా ఉన్న ఈ సిద్ధం కార్యక్రమాన్ని చూసి టీడీపీ వాళ్ళు అల్లాడిపోతున్నారు భయంతో అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎల్లో మీడియాలో, అదేవిధంగా పచ్చపత్రికలందరూ కూడా కూటమిగా ఉంటూ మన అందరిపైన, పార్టీలపైన, అందరిపైన కూడా విష ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సిద్ధం సభ ద్వారా మనమందరూ కూడా ఒక్క మాట చెప్పుకోవాలి. వాళ్ళకు గొప్ప గెలువుని ఎప్పుడు కూడా చరిత్ర మర్చిపోదు. గొప్ప నాయకుణ్ణి ఎప్పుడు కూడా ప్రజలు విడిచిపెట్టలేరు. నిదర్శనంగా జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అనే ఒక రీతిలో ఈరోజు మనం అందరూ కూడా ఈడ కలిసినాం. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీస్ అంటూ జగనన్న వెనకబడిన కులాలందరికీ కూడా బ్యాక్ బోన్ గా ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నారు. ఆ ఒక్క తరుణంలో కూడా మనం చూస్తే అమ్మఒడికు చాలా మంది తల్లులందరికీ కూడా అమ్మఒడి ఇస్తూ మహిళా సాధికారత వైపు అడుగువేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఈరోజు అమ్మఒడి ద్వారా లబ్ధి పొందిన మహిళలందరూ కూడా ఓటేసేకి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆయన ఆశయాలు కొనసాగించాలా అని ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలందరికీ కూడా చేయూత ద్వారా సామాజిక న్యాయం కల్పిస్తున్న జగన్ గారికి మహిళలందరూ కూడా, చేయూత పొందిన మహిళలందరూ కూడా ఓటేసేకి సిద్ధంగా ఉంటారు. రజకులు, టైలర్స్, నాయి బ్రాహ్మణ్స్ ఎవరైతే మన నాగరికతకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరూ కూడా ఓటేసేకి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా 25,000